పసుపు రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి కొనపోతే కొరివి అన్నట్టు తయారైంది. 6 గాలం కష్టపడి పసుపు పంట పండించి మార్కెట్కు తీసుకుని వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ నాంతో వ్యాపారులు రైతులు నిలువన దోపిడీ చేస్తున్నారు. ఇక ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతుల కష్టాలపై ఏబిఎన్ స్పాట్లైట్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ పథకం ఈనాం పసుపు రైతుల పాలిట శాపంగా మారింది. దేశవ్యాప్తంగా మార్కెట్లలో వ్యాపారులు ఆన్లైన్ బిడ్డింగ్ లో పాల్గొనడంతో పోటీ పెరిగి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని ప్రభుత్వం భావించింది. అయితే వరంగల్ మార్కెట్ కు దేశంలోని ఇతర మార్కెట్లతో ఆన్లైన్ అనుసంధానం ఏర్పాటు కాలేదు. దాంతో వరంగల్ వ్యాపారులు మాత్రమే ఆన్లైన్ బిడ్డింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో నామ్ విధానం వల్ల రైతులకు ప్రత్యేకంగా ప్రయోజనం లేకపోగా నిర్ణయించిన ధర కంటే రైతులు తక్కువ కోట్ చేసి కొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఎనుమాముల మార్కెట్ కు పసుపు తీసుకువస్తారు. మార్కెట్ కు 2890 బస్తాల పసుపు వస్తే క్వింటాల్ గరిష్ట ధర 12,700 రూపాయలు ప్రకటించారు. కానీ రైతుల వద్ద 4,000 నుండి 11,000 వరకే కొనుగోలు చేస్తున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు అధికారులకు విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకునే నాథుడు కరువయ్యాడని రైతన్నలు వాపోతున్నారు. మేము బండి బట్టి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. పత్తి బండి బట్టి నా కెరీర్లో ఈ పసుపు బండి బట్టి ఇప్పుడు ఈ ఇనామాన్ని పెట్టి మాకు ఇప్పటివరకు రేటు తెలియలే. రైతులను అన్యాయంగా మోసం చేస్తాను. ఇది కరెక్ట్ కాదు. ఈ సిస్టమ్ తీసేయాలి. ఫస్ట్ మినిమం మాకు ఒక ఎకరానికి 40 నుంచి 50,000 పెట్టుబడి అవుతుంది ఈ పసుపుకు. ఇక్కడికి వచ్చినాక చూస్తే ఇప్పటివరకు రేటు మాకు అర్థమైతలేదు. తెలుస్తుంది ఆగుండి ఈ నామాన్ని పెట్టి ఆ సిస్టంలో చూపెట్టినాకనే మేము రియాక్ట్ చేస్తామని చెప్తాను. అన్యాయంగా రైతులను మాత్రం ముంచుతాను. ఈ సిస్టమ్ మాత్రం ఇమీడియట్లీ తీసేయాలి. ఇది కంప్లీట్గా తీసేయాలి. దీన్ని తీసేస్తేనే రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది. వ్యాపారులంతా సిండికేట్ గా మారారని రైతులు ఆరోపిస్తున్నారు. వేరొకరు ఎక్కువ ధరకు కొనుగోలు చేయకుండా కుమ్మక్కయ్యారని రైతులు చెబుతున్నారు. అది కొంత పురుగచ్చి కొంత దెబ్బతిని అటో ఇటో చేస్తే కొద్దో గొప్ప వెళ్తాంది. ఆ వెళ్ళిన దానికి ఈ ఆన్లైన్ సిస్టమ్ పెట్టి మాకు ఆ రేటు తెలుస్తలేదు, ఏది తెలుస్తలేదు. వాళ్ళ ముఖం మా ముందడికి వచ్చి బరాబరి రేటు అని మాకు తెలవాలి. సరుకును బట్టి రేటు చేయాలి. ఇదంతా మోసపూర్తి పని అనిపిస్తుంది. అంతే దీంతో పుచ్చంత ఖర్చు 50-60 వేల ఎకరానికి ఖర్చు అవుతుంది. మందులు ఇవన్నీ చేస్తే ఆఖరి మిగిలేదు. వాళ్ళు ఇప్పుడు మా రేటు కానీ దెబ్బతింటుంది. పేపర్ సిస్టమే ఉండదు. ఇలా సిండికేట్ అయ్యి మాకు ఏం తెలుస్తలేదా. ఇప్పుడు ఖరీదులో దిక్కు వాళ్ళ సిస్టమ్ దిక్కు మాకు ఆఖరికి వచ్చే వరకు కుప్పల మీద ఇటువంటి రసీదులు తెచ్చి పెడతాను. ఈ రసీదులు అనేది ఉండదు. ముఖం ముందట ఖరీదు చేయాలి. మాకు ఈ రేట్ అనేది మాకు తెలవాలి. అధికారుల వాదన మరోలా ఉంది. కేంద్రం తీసుకువచ్చిన ఈనాం ప్రకారం నాణ్యతను బట్టి పసుపు ధరను నిర్ణయిస్తున్నట్లుగా వాళ్లు చెబుతున్నారు. ఎక్కడా మానవ తప్పిదానికి అవకాశం లేకుండా కంప్యూటర్ ద్వారానే పనులు జరుగుతున్నాయంటున్నారు. ఉడకబెట్టి ఆరబెట్టే టైంలో వర్షాలు పడ్డప్పుడు తడితే అది మొత్తం ఫంగస్ చేస్తుంది. లోపల నల్లగా అయిపోద్ది. దాన్ని ఫోటో చేసేటప్పుడు నా ఫంగస్ వచ్చి నల్లగా వేరే మంచి వాటికి కూడా దానిలో కలిపినా కూడా ఖరాబ్ అవుతాయి సార్. కాబట్టి దాన్ని ఎవరు కొనేవాళ్ళు లేరు. కాబట్టి మేము కూడా అమ్ముకునేంతనే కదా సార్ నెక్స్ట్ రోజు మేము వచ్చి కొనాలనేది వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలానే రైతులకు కూడా వివరించినాం, చెప్పినాం. అదే హైబ్రిడ్ కాకుండా మన లోకల్ది అయితే కంపల్సరీ 12,000 నుంచి అది మంచి వెరైటీ అయితే 13,000, 13,500 కూడా అయింది. కానీ మన లోకల్ వెరైటీ 99% ఎవరు పండిస్తలేరు. ఓన్లీ హైబ్రిడ్ వెరైటీ వస్తుంది. హైబ్రిడ్ వెరైటీ ఇప్పుడు మ్యాక్సిమంగా 12,000 వరకు మ్యాక్సిమం అవుతుంది. లో రేట్ అంటే ఇది ఫంగస్ వచ్చింది ఇవన్నీ అంటే 3,000 నుంచి 6,000 వరకు అవుతుంది. మంచి క్వాలిటీ అయితే 8,000 నుంచి 12,000 వరకు అవుతుంది. అధికారులు కార్యాలయాలకే పరిమితమై క్షేత్రస్థాయి పరిశీలనకు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. వారి పర్యవేక్షణలో పనులు జరిగితే పసుపుకు కనీస మద్దతు ధర వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల పసుపు రైతులకు అన్యాయం జరగకుండా చూసే అవకాశం ఉంది.